పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు తండ్రి, మరి కుమారుడు చనిపోయి తిరిగిన రోజుని మేము పురస్కరించుకొని తెల్లవారుజామున నీ యొక్క మందిర ఆవరణంలో మేము చేరి నేను స్తుతించడానికి, నీ మాట్లాడటానికి, నీ కుమారుని యొక్క మరణం గురించి, మానవాళి మరణం గురించి మేము నేర్చుకుంటూ తెలుసుకుంటూ మీరు ఇచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ కుమారుడు ఈ భూమి మీద పుట్టకపోతే, తను మా కొరకు మరణించకపోతే మాకు రక్షణ లేదు తండ్రి. అంత గొప్ప రక్షణను మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. రక్షణలో ఉన్నటువంటి మేమంతా మా బ్రతుకు కాలముని కుమారుని మా జనన మరణ పునరుత్థానాలను ప్రకటించే పిల్లలముగా మేము ఉండటానికి చూపించమని, జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పేరట ప్రార్థించారు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మంచి విషయాలు మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన రోజని యావత్తు క్రైస్తవ ప్రపంచము తిరిగి ఆయా మందిరాలలో ఆరాధన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి రావటము, చనిపోవటము, తిరిగి లేవటము, ఇది సువార్త. సువార్త అంటే మీకు అర్థం తెలుసా? క్రీస్తు జనన మరణ పునరుత్థానమును ప్రకటించుట. యేసుక్రీస్తు పుట్టాడు, మనం పుట్టాం. యేసు చనిపోయాడు, మనం చనిపోతాం. ఆయన తిరిగి లేచాడు ప్రథమ పౌరుడిగా, లేకపోతే ప్రథమ ఫలముగా. మనము కూడా తిరిగి లేస్తాం. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం టాస్క్లో ఉన్నాం, అంతేనా? పరలోకము మనం కూడా వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోకముందే క్రీస్తు జనన మరణ పునరుత్థాన దినాలను మనం తెలుసుకొని మనం కూడా ప్రకటించాలి. ఆయన కొరకు మనం బ్రతకాలి. బ్రతికితే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు. మనల్ని చనిపోయిన తర్వాత తిరిగి లేపి పరలోకానికి పంపిస్తాడు. ఎప్పుడు మనం ఆయన కొరకు బ్రతికింది. ఓకే, ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. ఏంటి ఆ విషయం అంటే, నేటికి హిస్టరీ చెప్పని మృత్యు వెనక మిస్టరీ. పేరు కొంచెం అట్టి ఉంటుంది. నేటికి అంటే ఈ రోజుకి, హిస్టరీ చెప్పని, హిస్టరీ అంటే చరిత్ర చెప్పని, మృత్యు వెనుక, మృత్యు అంటే మరణం లేదా చావు, మిస్టరీ అంటే చరిత్ర, రహస్యం. అంటే చరిత్రకు కూడా తెలియని రహస్యం ఏంటిది? అది మృత్యు. చరిత్ర తెలియదా అంటే మన చావు చరిత్రకు కూడా తెలియదు. అది మిస్టరీ, అంటే రహస్యంగా ఉంది అనేది ఈ పాట యొక్క ఉద్దేశం. మృత్యు అంటే చావు, మరణము, అంతేనా? మృత్యు అంటే చావు, మరణం. మరి దీని వెనకున్నటువంటి మిస్టరీ ఏంటి అంటే, రహస్యం ఏమిటి? చావు తర్వాత జరిగేది ఏమిటి? ఇది తెలుసా అంటే ఎంతమందికి? అందరికీ తెలుసా అంటే ఇది తెలియదు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న దేవుని ప్రజలైన మనకు ఒకవేళ తెలిసేమో, కానీ లోకంలో ఉన్నటువంటి వారికి చాలామందికి తెలియదు. కాబట్టి ఇది దేవుడు కూడా రహస్యం. మనకెలా తెలుసు అంటే, మనం వారం దేవుని మాటలు వింటున్నాం కాబట్టి, దైవసేవకుల ద్వారా వింటున్నాం కాబట్టి దాని మిస్టరీ ఏంటో తెలుసుకున్నాం. తెలుసా? మీకేనా తెలుసమ్మా? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? ఏం తెలుసు? చాలామంది క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు తెలుసా? చచ్చిపోయిన తర్వాత దినం రోజు కొన్ని వండి పెట్టడం, మందు పోయటం,
చుట్ట సిగరేట్ పెట్టడం, ఉదయాన్నే ఇడ్లీ తింటారని ఇడ్లీలు పెట్టడం, బోండా తింటారని బోండా పెట్టడం చేతనారా చేయట్లేదు. అంటే చావు తర్వాత ఏం జరుగుతుందో క్రైస్తవులో కూడా తెలియకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంగతి. దేవుడు ఆ మిస్టరీని ఛేదించాడు. బైబిల్లో ఇప్పుడు రహస్యాలు ఏమి లేవు, ఇప్పుడు తెలుసా, మర్మాలు ఏమి లేవు, అన్నిటిని కూడా బయలుపరిచాడు దేవుడు. మర్మాలన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు, బయలుపరిచాడు. రహస్యాలు ఏమి లేవు, బైబిల్లో రాయించి వాటిని పరిశోధన చేసి దైవ సేవకుల ద్వారా బయటికి తెచ్చాడు. దైవ సేవకులకు అందరికీ తెలుసా అంటే అందరికీ తెలియదు. బైబిల్ని ధ్యానించిన వారికి మాత్రమే ఈ రహస్యాలు తెలుసుకోగలుగుతారు. రహస్యం అంటే ఏంటి? ఎవరికి తెలియని దాని గురించి చెప్పటమే రహస్యం. ఎవరికి తెలియనటువంటి సంగతి గురించి తెలియపరచటమే రహస్యం. అది చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడో సమాజానికి తెలియలేదు. మీకు చదువుకున్న పిల్లలకి హిస్టరీ తెలుసు, చరిత్ర తెలుసు. పాఠ్యపుస్తకాలలో మనం చాలామంది చరిత్రలు చదువుతూ ఉంటాం. రాజకీయ నాయకులు కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, గొప్ప గొప్ప నాయకుల గురించి కావచ్చు. మనం ఏం చేస్తామంటే పాఠ్యపుస్తకాల్లో మనం చదువుతాం. పాఠ్యపుస్తకాల్లో వాళ్ళ గురించి రాస్తారు. ఏమంటే ఆత్మకథ అంటారు, పేరేమో ఆత్మకథ అంటారు. అంటే ఆత్మకథ అంటే ఏంది? ఆత్మ గురించి చెప్పటం, లేకపోతే ఆత్మ గురించి రాయటం ఆత్మకథ అంటారు. రాసేది శరీరం గురించి. ఏముంటుంది చరిత్రలో లేకపోతే పుస్తకాలలో ఒక మనిషి గురించి? ఉదాహరణకి మనకు గాంధీజీ ఉన్నాడు అనుకోండి, గాంధీ తాత అంటారు కదా, గాంధీజీ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు గాంధీజీ గురించి మనకి ఏం తెలుసు? మీరు చెప్పగలుగుతారా? గాంధీజీ గురించి ఏం తెలుసు? పుస్తకాల్లో అతని గురించి ఏం రాస్తారు చెప్పండి. ఆయన గురించి ఏం రాస్తారంటే ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడ చదువుకున్నాడు, తర్వాత ఏం చేశాడు ఆయన వయసులో ఉన్నప్పుడు, మొత్తం ఎక్కడ చచ్చిపోయాడు, అంతే. ఎక్కడ పాతి పెట్టారు, అంతే కదమ్మా. ఇంకేమైనా తెలుసు ఆయన గురించి? మీకు తెలియదు, అంతవరకే తెలుసు. ఏ పుస్తకాలలో కూడా అంతవరకే తెలుసు. కానీ ఏ పుస్తకాలలో లేనిది, ఏ పుస్తకాలలో రాయనిది బైబిల్లో ఉంటుంది. ఇందులో రాస్తాడు, ఇందులో చెబుతాడు. పాఠ్యపుస్తకాలలో కానీ చరిత్ర పుస్తకాలలో కానీ ఎంతవరకు తెలుసు అంటే ఈ భూమి మీద మనిషి పుట్టి చనిపోయేంతవరకు ఈ పుస్తకాల్లో తెలుసు. కానీ బైబిల్లో చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, మనిషి ఏమైపోతున్నాడో అన్న సంగతి మొత్తం కూడా బైబిల్లో ఉంది, బైబిల్లో రాయబడింది. ఈ బైబిల్ మన చేతిలో ఉంది. ఈ బైబిల్ని మనం బాగా నేర్చుకోవాలి, చదువుకోవాలి. ప్రపంచానికి పెద్ద మనుషులకు తెలియనటువంటి సంగతులన్నీ కూడా మనకు తెలుసు. ఎలా తెలుసు అంటే మనకు ఇదిగో బైబిల్లో రాయించాడు, అంతే కదా. ఈరోజు గాంధీజీకే కాదు చరిత్ర, ప్రతి మనిషికి చరిత్ర ఉంది. ప్రతి మనిషికి, నాకు ఉంది, మీకు ఉంది. మీరెక్కడ పుట్టారు, మీరెప్పుడు పుట్టారు, ఎవరికి పుట్టారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ప్రతి మనిషికి. ఎప్పుడు చనిపోతాడు కాదు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఈ చరిత్ర అనేది ప్రతి మనిషికి ఉంది. ఏదో పెద్ద పెద్ద వాళ్ళకే కాదు. కానీ సమాజానికి తెలియనటువంటి ఎన్నో సంగతులని దేవుడు బైబిల్లో రాయించాడు. అర్థమవుతుందమ్మా? సమాజానికి తెలియని సంగతులన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే బైబిల్లో రాయించాడు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు మనిషి చరిత్ర మీకు కనబడుతూ ఉంటుంది పాఠ్యపుస్తకాల్లో. చచ్చిన తర్వాత చరిత్ర స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొకరికి చాలామందికి ఏమంటారంటే మనిషికి మరణం ముగింపు అనుకుంటారు. అంటే అయిపోయింది, ఇంకా మనిషి చనిపోవడం తర్వాత ఇంకేం లేదు, అయిపోయింది. గాలిలో కలిసిపోయింది అంటారు, లేకపోతే మట్టిలో కలిసిపోయింది అంటారు, అయిపోయింది అంతవరకే. కానీ బైబిల్ చెబుతుంది ఏంటంటే మనిషికి మరణము ప్రారంభము. అది బైబిల్ చెబుతున్న చరిత్ర, అది రహస్యం. అది మనిషికి మరణము ప్రారంభమా ముగింప?
అమ్మ మీరేమనుకుంటున్నారు, ఒకవేళ మనిషికి మరణం ముగింపండి, చచ్చిపోయిన తర్వాత ఏం లేదు, అయిపోయింది, ఇదే ఫైనల్ అనుకుంటున్నారా? కాదు కాదు, ప్రారంభం అది. మనిషి జీవితం స్టార్ట్ అది. చాలా సింపుల్గా పాపం కొంతమంది భూమి మీద కష్టాలతో, బాధలతో, శ్రమలతో, ఇబ్బందులతో, అనారోగ్యపు పరిస్థితుల వలన, ఆర్థిక పరిస్థితుల వలన, మానసిక రుగ్మతల వలన చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య అనకూడదు, అందరికీ తెలిసిన పదం నేను వాడుతున్నాను. ఆత్మని ఎవడు చంపలేవాడు, గుర్తుపెట్టుకోండి. శరీర హత్య చేసుకుంటున్నారని చెప్పాలి. కాకపోతే నేను ఎందుకు ఆత్మహత్య అన్నాను, మీరు కూడా చాలామంది వాడు ఆత్మహత్య చేసుకున్నారు అనే పేరు ఒకటి. ఆత్మ ఎవడు హత్య చేయలేవాడు? ఆత్మకు చావులేదు కదా హత్య చేయడానికి, శరీరాన్ని హత్య చేసుకుంటూ ఉంటారు. పాపం వీడు ఎప్పుడైతే ఎన్ని బాధలతో భూమిని విడిచిపెట్టాలనుకున్నాడో వాడికి అసలు బాధ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత. ఎంతోమంది అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇందిరమ్మ గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు రాజీవ్ గాంధీ కావచ్చు, ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ లాంటి వాడు కావచ్చు, అవునా కదా, ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఏమండి స్వతంత్ర సమర యోధులు ఉన్నారు. ఎంతోమంది చచ్చిపోయారు. వీళ్ళ చరిత్రలన్నీ కూడా భూమి మీద వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాళ్ళ చరిత్ర మనం చదువుకుంటూ ఉంటాము, పుస్తకాలు రాసుకుంటూ ఉంటాము. కానీ చనిపోయిన తర్వాత చరిత్ర చెప్పేది బైబిల్ ఒకటే చెబుతుంది. అంటే మనిషి రాసిన పుస్తకాల్లో లేని సంగతులన్నీ కూడా బైబిల్లో దేవుడు రాయించాడన్న సంగతి మనకు ఫస్ట్ అర్థమవుతూ ఉంది. మనుషులు రాసిన పుస్తకాల్లో లేనటువంటి సంగతులన్నీ కూడా ఎక్కడ రాశాడు? ఇప్పుడు బైబిల్లో రాయించాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. బైబిల్ను మనం చదవగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, అన్ని సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. చనిపోయిన తర్వాత బైబిల్ ఏం చెప్తుంది? అసలు మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ ఉన్నాము, ఏం జరిగింది చరిత్ర అంతా అని కూడా బైబిల్ చెబుతూ ఉంది. ఈ రహస్యాలని మనం ఖచ్చితంగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏం ఉపయోగం ఉండదు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం తెలుసుకుంటే అనేకులకి చెప్పడానికి అవకాశం ఉంటుంది, మనకు తెలుస్తుంది, మనం వెళ్ళిపోవడానికి చాలా సులువుగా ఉంటుంది. మనము ఎప్పటి వారం మనం ఎక్కడి వారం మనం మీకు తెలుసా? మనం ఎప్పటి వారము ఎక్కడి వారం? ఒకసారి కీర్తన గ్రంథంలో భక్తుడైనటువంటి మోషే గారు చేసినటువంటి ప్రార్థనలో కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. మనం ఎప్పటి వారము దేవుడు అక్కడ రాయించాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతాలు పుట్టక మునుపు భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే మాకు దేవుడవు. ఫస్ట్ ఏమంటున్నాడు? అసలు ఇది ఏది? జగత్తు పుట్టక మునిపే మనము భూమి మీద పుట్టాం. మనం ఎక్కడ పుట్టామంటే దేవునిలో పుట్టాం, దేవుని ఆలోచనలో పుట్టాం. తరతరముల నుండి నివాస స్థలము, స్థలము భూమి కాదు, పరలోకంలో దేవునిలో ఉన్నాం మనం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉంటే పరలోకంలో ఉన్నటువంటి దేవునిలో, ఆ తండ్రిలో మనం ఉన్నాము. తరతరముల నుండి నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టక మునుపు, పర్వతాలు కూడా పుట్టలేదంట, భూమిని స్థాపించక మునుపు ఎక్కడున్నాం? మనమంతా దేవునిలో ఉన్నాం. దేవుడు ఎప్పుడైతే మనల్ని కావాలనుకున్నాడో అప్పుడే పుట్టాం మనం. మీకు అర్థమైందా భాష? మీకు మీ గర్భాన మీ పిల్లలు పుడతారు. పుట్టే పిల్లలు కూడా ఆడ మగ, లేకపోతే ఈ పలానా టైంలో పుడతారని మనకి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. కానీ దేవుని ఆలోచనలో మాత్రం మనం ఎప్పుడైతే భూమి మీద పుట్టాలన్న ఆలోచన దేవునిలో ఉందో అప్పుడే మనం పుట్టాం. ఇప్పుడు కాదండి మన సంకల్పం, మన ఆలోచన. ఏదో భూమి మీదకి వచ్చిన కానీ లెక్కేసుకోమాకండి మన బర్త్డేలు. ఈరోజు స్మైలీ బర్త్డే, ఈరోజు అర్థమైందా? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన రోజు, ఈరోజు ఆ శారీరకంగా తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి జన్మదినం ఈరోజు. అర్థమవుతుందా? ఈరోజు పుట్టింది అని మనం లెక్కలో తీసుకోకూడదు. మనం ఎప్పుడు పుట్టాము? అసలు దేవుని ఆలోచనలో పుట్టాం. పలాని కూర్చున్న వాళ్ళంతా కూడా భూమి మీదకి రావాలని. మీరు సామాన్యులు కాదు. చాలామంది తక్కువగా మాట్లాడుకుంటారు, మనల్ని మనం తక్కువగా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడో
తరతరముల నుండే నీవు భూమి మీదకి రావాలన్న ఆలోచన సంకల్పం దేవుడు ఆలోచిస్తున్నాడు. మన గురించి ఆలోచించాడు అంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. మన గురించి ఒక ప్రధానమంత్రి ఆలోచించి మనూరు వచ్చాడు అనుకోండి, లేదా ఆలోచించి మనల్ని పిలిపించాడు అనుకోండి, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అప్పుడప్పుడు చాలామంది, నేను నిన్న ఇటు నుంచి మంత్రులు వెళ్ళిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు అని, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని, తర్వాత కొమటిరెడ్డి వెంకరెడ్డి అని, తర్వాత జానారెడ్డి కొడుకు అని, తర్వాత ఇంకొక ఇద్దరు అలా వెళ్ళిపోయారు. అనిపించింది మనం ఎవరికి తెలియదు కదా వాళ్ళకి, మనకు వాళ్ళందరూ తెలుసు, మనం తెలియదు వాళ్ళకి. అప్పుడు నన్ను కనుక పిలిచి స్టేజ్ మీదకి మనల్ని ఎవరైనా సన్మానించారనుకోండి, ఉదాహరణ నన్ను పిలిచి, అప్పుడు ఎంత ఫీల్ అవుతాను నేను అంటే, నా గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ ఎప్పటి నుంచి ఆలోచించారో నన్ను వేదిక మీద పిలవటానికి. ఎట్టుంది ఇది ఆలోచన? బాగుందా బాగలేదా? ఒక మనిషి నీ గురించి అనుకొని ఒక మనిషి నీ గురించి పిలుస్తుంటే అంత ఫీల్ అవుతావా? మరి పరలోకపు తండ్రి, 3 లోకాలను సృష్టించిన సృష్టికర్త, సర్వమానవాళిని పుట్టించినవాడు, సర్వ రుచులను పెట్టినవాడు, ఏది కావాలని అవన్నీ సమకూర్చినవాడు, అలాంటి దేవుడు ఆలోచనలో ఈరోజు మనం ఉన్నామంటే ఎంత గొప్ప సంగతి. ప్రియమైన దేవుణ్ణి పిల్లాలి. రోజు ఈ లోకానికి రాకముందే యెషయా గారు క్రీస్తు గురించి మాట్లాడతాడు. మనకు శిశువు పుట్టెను, శిశువు పుట్టక మునిపి శిశువు పుట్టినన్నాడు. ఎప్పుడు పుట్టాడు ఆయన? అసలు పుట్టాడు పరలోకంలో. ఎవరైనా? యేసుక్రీస్తు. దేవుని ఆలోచనలో పుట్టాం. దేవుని ఆలోచనలో ఆదాము పుట్టాడు, ఆదాములో నుంచి ఈరోజు మనం పుట్టాం. దేవుని ఆలోచనలో యేసుక్రీస్తు పుట్టాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు పుట్టడం అయిపోయింది, చనిపోవడం అయిపోయింది, తిరిగి లేవడం అయిపోయింది, పరలోకంలో కూర్చోవటం కూడా అయిపోయింది. అంటే దేవుని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. అంటే ఒకప్పుడు యేసుక్రీస్తు వారండి నోవాహు జలప్రళయ కాలంలో నోవాహు వాడ సిద్ధం చేసేటప్పుడు సువార్తను ప్రకటించాడు కదా, వాక్యం చెప్పాడు కదా, అప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇశ్రాయేలు అరణ్యం నుంచి నడిపించేటప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు. తెలుసా మీకు? అబ్రాహాముకు దశం భాగం ఇచ్చేటప్పుడు మెల్కీసెదెకు ప్రధాన యాజకుడికి అప్పుడు ఉన్నాడు ఆయన. భూమి మీద పుట్టక మునిపే వాక్యం రూపంలో ఏమండి యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు మనకు కనబడతాడు. ఈ లోకానికి రాకముందు, తల్లి గర్భంలోనికి రాకమునుపు, భూమి మీదకి రాకమునుపు యేసుక్రీస్తు వారు ఏమండి వాక్యం రూపంలో వచ్చి ప్రకటించి వెళ్ళిపోయాడు. వాక్యం రూపంలో వచ్చాడు ఆయన. రాకముందు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి గర్భంలో ఉన్నాడు. ఈరోజు మనం భూమి మీదకి వచ్చామా? వచ్చాం. ఎలా వచ్చారు మీరంతా? ఎలా వచ్చారు? చదువుతున్నారు నాకు పంపించి. ఎలా వచ్చారు మీరు? అమ్మ గర్భంలో నుండి భూమి మీదకి వచ్చాం. అంతేనమ్మా? ఎక్కడి నుంచి? అమ్మ గర్భంలో నుంచి వచ్చావు. అమ్మ గర్భంలోనికి రాకముందు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అయ్య గర్భంలో ఉన్నావు, అంటే తండ్రి గర్భంలో ఉన్నావు. తండ్రి గర్భంలోనికి రాకముందు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నావు అంటే అలా 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 వెళ్ళిపోతే ఆదాము అనుకుంటే, ఆదాము ఎక్కడున్నాడంటే దేవునిలో ఉంటే, మనమంతా ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు దేవునిలో ఉన్నాము. తెలిసి చరిత్ర మీకు ఎబ్రీ పత్రిక 7:9 ఉంటుంది చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది చూడండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10 వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదెకు అంటే యేసుక్రీస్తు అండి, ప్రధాన యాజకుడు ఉంటాడు. అతని పితరుణ్ణి కలుసుకున్నప్పుడు లేవి అప్పటికి పితరుల గర్భంలో ఉన్నాడు. అరే నీకు తెలుగు ఇంగ్లీష్ బాగా చదువుతారండి మీరు? ముక్కలు చేసి చదువుతారండి. ముక్కలు చదువుతున్నారు మీరు. పాపం వాళ్ళు వినే వాళ్ళకి ఏమర్థమైంది? నేనేం బైబిల్ తీయలేదు, నేను చదవనా మరి? ముక్కలు చదవమాకండి, మళ్ళీ చదువు అమ్మ మీరేనండి ఇక్కడ. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతు పుచ్చుకొను లేవీలు కండి. లేవి దశభాగం తీసుకునేది, లేవి యాజకత్వం చేసేది వాళ్ళే, యాజకులే
తీసుకోవాలి. అబ్రహాము ద్వారా అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. దశమాంశములు ఎవరికి ఇచ్చాడు? చదువు. ఎలాగంటే మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలుసుకున్నప్పుడు, లేవి ఎక్కడ ఉన్నాడు అప్పుడు? అప్పటికి పుట్టలేదండి, పితరుల గర్భంలో ఉన్నాడు. ఆ లేవీయుడు యాజకుడై ఉండగా చాలు. మెల్కీసెదెకుకి దశం భాగం ఇచ్చాడు అబ్రహాం. అప్పటికి లేవి అనేటువంటి వాళ్ళు పుట్టలేదు, పితరులు వాళ్ళు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, తల్లి గర్భంలోనికి రాకమును మనం అంతా ఎక్కడ ఉన్నాము? తండ్రి గర్భంలో ఉన్నాము. తండ్రి గర్భంలోనికి రాకమునుపు అలా పితరులు వెళ్ళిపోతే ఆదాములోకి వెళ్ళిపోతే దేవుడు. అప్పటికే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే, అప్పటికి పుట్టక మునిపప్పుడు మెల్కీసెదెకు కనపడుతున్నాడు. తర్వాత ఏమండి, నోవ కాలంలో వాక్య రూపంగా వచ్చాడు. ఇశ్రాయేల్ కాలంలో కొరింథీ పత్రికలు రాసినట్టుగా బండ ఎవరని మాట్లాడుకుంటాం మనం? క్రీస్తు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు అప్పటికే దేవునిలో ఉన్నాడు. ఆయన వాక్యం రూపంగా వచ్చి ప్రకటించాడు. ఈరోజు మనం కూడా ప్రియమైన దేవుని పిల్లలు, భూమి మీదికి రాకముందు మనం ఎక్కడ ఉన్నామంటే, ఒకప్పుడు దేవునిలో ఉన్నాము, తండ్రిలో ఉన్నాము. బైబిల్లో ఒక మాట రాయించాడు. మరి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం మనం? ఎవరికైనా తెలుసా? ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే, తరతరములుగా దేవునిలో మనం ఉంటే, పరలోకములు దేవుళ్ళు మనం ఉంటే, భూమి మీదకి ఎందుకు వచ్చామంటే, ఎఫెసీ పత్రిక 2:10 ఏమంటాడంటే అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాము అన్నాడు. ఏంటంటమ్మా? ముందుగా సత్క్రియలు ఏర్పాటు చేశాడు. మన పుట్టక మునిపి పనులు పెట్టాడు భూమి మీద. ఏ పనులవి? దేవుని పనులు పెట్టాడు. ఆ దేవుని పనులు చేయటానికి భూమి మీదకి వచ్చాం. అంటే చరిత్రకు తెలియని ఒక రహస్యాన్ని మీకు నేను చెప్తున్నాను. మనం ఎక్కడున్నాం? ఫస్ట్ పరలోకంలో ఉన్నాం. ఓకేనా? పరలోకంలో నుంచి ఎక్కడికి వచ్చాం? మనము భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి ఎందుకు వచ్చాం? సువార్త ప్రకటించడానికి, దేవుని గురించి ప్రకటించడానికి ఈరోజు మనం భూమి మీదకి వచ్చాం. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి సమాజానికి మనం ప్రకటించాలి. ఈరోజు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు కదా. మనం గుడ్ ఫ్రైడే రోజు మనం ఆలోచన చేశాం. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. ఏది? గుడ్ ఫ్రైడే. ఆ రోజు మనం ఏం చేయాలి? ఉచ్చయించి సంతోషించాలి అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు? ఆయన మరణము వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసా? ఏంటమ్మా? రక్షణ. యేసుక్రీస్తు వారి యొక్క మరణం వెనక ఉన్నటువంటి రహస్యం, రక్షణ సమాజానికి తెలుసు అంటే సమాజానికి తెలియదు. చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు, లేచిన యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోతాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాడన్న రహస్యం ఏ పాఠ్య పుస్తకాలు చెబుతుంది? బైబిల్ చెబుతుంది. బైబిల్లో దేవుడు రాయించాడు. అవి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారి యొక్క మరణంలో రహస్యం ఏమిటో ఈరోజు సమాజానికి, ఈ లోకానికి తెలియాలి. లోకానికి తెలియదండి. ఆయన జన్మ గురించి తెలియదు, ఆయన మరణం గురించి తెలియదు. ఆలోచించండి. నిజంగా ఆయన మరణం గురించి తెలిస్తే క్రైస్తవులకి, ఇందాక కూడా చెప్పాను కదా నేను, ఆయన మరణం గురించి తెలిస్తే ఏడుస్తారా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినమును నువ్వు ఉచ్చయించి సంతోషించని చెప్పేసి దేవుడు చెబుతుంటే నువ్వేంటి బాధపడుతున్నావు? ఏదో ఆ 40 రోజులు లేకపోతే ఆ శ్రమలని పెట్టుకుంటున్నావు. బైబిల్లో ఏం రాయించాడు? అపోస్తలుల కార్యాలు 14:22 పోయినసారి చెప్పాడు. శుక్రవారం రోజు అనేక శ్రమలను నువ్వు అనుభవించి నువ్వు పరలోకానికి వెళ్ళాలని దేవుడు చెబుతుంటే, అందుకనే క్రీస్తు మరణం వెనక రహస్యం ఈరోజు తెలుసుకోలేకపోయారు ప్రియమైన దేవుని పిల్లలు. ఏమండి? యేసుక్రీస్తు వారి యొక్క మరణం, మృత్యు, ఈ వెనకాతల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు. ఈరోజు చాలామంది
మృత్యు అనగానే మరణించాడనగానే మనకేం గుర్తొస్తుందమ్మా? ఒక మనిషి మరణించాడనగానే ఏం గుర్తొస్తుంది మీకు చెప్పండి ఒకసారి. టక్కున ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు వస్తారు చనిపోయిన తర్వాత. ఏం చెప్తారు వాళ్ళు వచ్చి? ఏం చెప్తారు? ఏం గుర్తొస్తుంది మరణం తర్వాత? పోయిన తర్వాత మనకు గుర్తొచ్చేది, మనిషి గుర్తు పెట్టుకునేది ఏంటి? పాడి. వెంటనే పాడి గుర్తొస్తుంది, తెల్లబట్టలు గుర్తొస్తాయి, సెంటు గుర్తొస్తుంది, ఆ వెనకాతల దీపం గుర్తొస్తుంది, అందులో దారం గుర్తొస్తుంది, అందులో నీళ్లు గుర్తొస్తాయి, నూనె గుర్తొస్తుంది, తెల్లటి వస్త్రాలు గుర్తొస్తాయి, బొంగులు గుర్తొస్తాయి. ఇదే కదమ్మా మనిషి చచ్చిపోగానే గుర్తొచ్చేది. ఇదేనా మనకు గుర్తు రావాల్సింది? ఇవే ఆలోచిస్తారు. సమాజం చనిపోయిన వెనువెంటనే వీళ్ళకి గుర్తొచ్చేది ఇదే. క్రైస్తవులైతే పెట్టి గుర్తొస్తుంది, దాని మీద తెల్లగొడ్డ గుర్తొస్తుంది, దాని మీద ఒక శిలువ గుర్తు వేసుకోవాలని గుర్తొస్తుంది, మేగులు గుర్తొస్తాయి, అల్లదించే తాడు గుర్తొస్తుంది. ఇవే ప్రతి మనిషికి గుర్తొచ్చేది. ఇదే నీకు ప్రాముఖ్యమా? మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరికి గుర్తొస్తుందండి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? వచ్చిన యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. వచ్చిన యేసుక్రీస్తు వారు కొంతకాలం బ్రతికాడు. బ్రతికిన యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ఇది మనిషికి తెలియదు. ఏం జరిగిందో ఈయన జనన మరణ పునరుత్థానంలో మనుషులకు తెలియదండి. పునరుత్థానపు రహస్యాలు చాలా ఉంటాయి తెలుసా? ఇవన్నీ మీకు బ్రెయిన్కి ఎక్కించాలంటే చాలా కష్టం అవుతుందని కూడా నేను చాలా వరకు చెప్పనండి. ఆయన మరణం వెనక రహస్యం మనం తెలుసుకోవాలి. మానవాళికి రక్షణ. యేసు మరణిస్తే మానవాళికి రక్షణ. నేను వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాను, మా కొరకు చనిపోయావా ప్రభువా? మానవాళికి రక్షణ వస్తుంటే నా కొరకు చనిపోయావా ప్రభువా? ఏంటి? చనిపోవాలి ఆయన. యేసు చనిపోవాలి మన కోసం, అంతే. యుగయుగాలు నువ్వు దేవునిలో నువ్వు ఉండాలి అంటే, పరలోకంలో నువ్వు ఉండాలి అంటే యేసుక్రీస్తు చనిపోవాలి. మా కొరకు రక్తం కార్చావా? మా కొరకు ప్రాణం పెట్టావా? వద్దా? ప్రాణం పెట్టొద్దా? రక్తం కార్చొద్దా? చనిపోవద్దా? నీకు రక్షణ వద్దా? పోతావా నరకానికి? మరి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు మరణం వెనక రహస్యం ఏంటంటే రక్షణ. క్రీస్తు మరణంలో రక్షణ ఉంది. ఆయన మరణించడంలో అర్థం ఉంది, రక్షణ ఉంది. ఆ రహస్యాన్ని ఎంతమంది సేధించారండి? నా కోసమైనా మాకండి అమ్మ మీరని ఆయన ముత్తుకుంటుంటే లేదని చెప్పేసి పని కట్టుకొని ఆయన కోసం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నావు? ఆ మరణం వెనక రహస్యం. అందుకే నేటికి హిస్టరీకి తెలియని మృత్యు వెనక మిస్టరీ అన్నాను. హిస్టరీలో ఉన్నటువంటి వారి గురించి నువ్వు తెలుసుకోవాలంటే జననం మరణం వరకే. మృత్యు వెనక మిస్టరీ వాళ్ళకు కూడా తెలియదు. చరిత్ర రాసుకున్న వారికి తెలియదు, రాయబడ్డ వారికి తెలియదు, భూమి మీద బతుకుతున్న మనుషులకు తెలియదు, ఈవెన్ క్రైస్తవులకు కూడా తెలియకుండా పోయిందంటే పరలోకం ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఎలా వచ్చిందంటే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టీచర్ పాఠం చెప్తుంటే స్టూడెంట్ ముద్దుబారి అలా కూర్చొని అలానే ఉండిపోయి మరలా ఇంటికి వచ్చేసి మరలా వెళ్ళిపోయి పరీక్షలు రాయకోకుండా మాస్టర్ చెప్పింది నీకు బుర్రకెక్కకోకుండా ఏం ఉపయోగం? ముద్దుగా ఉంటారండి, బండ ముద్దులు ఉంటారండి. ఎక్కడ? స్కూళ్ళల్లో. క్రైస్తవులు అలా ఉండకూడదు. క్రైస్తవుడు అంటే ఏంటి చెప్పండి ఒక మీనింగ్? క్రైస్తవుడు అంటే జ్ఞానం. క్రైస్తవుడు అంటే ప్రపంచంలో ఎవరికి లేని జ్ఞానం క్రైస్తవుడికి ఉంటుంది. ఉండదా? ఎలా ఉంటుంది? చచ్చిపోయిన తర్వాత మనకు చరిత్ర తెలుస్తుంది. మనం ఏమైపోతామో తెలుస్తుంది, ఎలా ఉంటామో మనకు తెలుస్తుంది. ఎవరికి తెలుసు? మరి జ్ఞానవంతుడికి ఎవరికి తెలుసు? నిజంగా జ్ఞానవంతుడైన వాడికి తెలిస్తే ఈరోజు కూర్చోవాలి. మనలా ఎవరు కూర్చుంటారు? ఎందుకు కూర్చుంటారు? ఎక్కడ కూర్చున్నారు? చూశారు ఎక్కడైనా మీరు? చెప్పండి. నీకు జ్ఞానం అనుకున్న వాడికి పోయి చెప్పండి, ఆ జ్ఞానవంతుడికి చెప్పండి. వింటాడా? తెలుసుకుంటాడా? వస్తాడా? కూర్చుంటాడా? ప్రార్థన చేస్తాడా? చెయ్యడు. ఇవేవి జరగవు. ఇవన్నీ చేస్తుంది అన్నీ తెలిసిన క్రైస్తవుడు ఎవరు జ్ఞానవంతుడు? మరి ఇప్పుడు క్రైస్తవుడు అంటే జ్ఞానం. క్రైస్తవుడు అంటే జ్ఞానం. ఈ భూమి మీదికి యేసు మరణం వల్ల రక్షణ వచ్చింది. మనం చూసి పోయినసారి 118వ కీర్తన 22వ వచనం చదవండి ఒకసారి.
అవే మాటలు నెరవేర్పుగా యేసే మాట్లాడతాడు, యేసుక్రీస్తే మాట్లాడతాడు మరలా ఆ మాటల గురించి. కీర్తన గ్రంథము 118వ కీర్తన 22వ వచనం చాలా జాగ్రత్తగా, ఇందులో రహస్యం ఉంది చూడండి. ఇల్లు కట్టువారు ఇందులో రహస్యం ఉంది, బాగా వినాలి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిన. బాగా వినండి. ఇల్లు కట్టేవారంట ఒక రాయిని నిషేధించారంట. మేస్త్రి ఉన్నాడండి, మేస్త్రి ఇల్లు కడతాడు 4 మూలల. ఇల్లు కట్టేటప్పుడు 4 మూలలు కట్టేటటువంటి ఇంటికి 4 మూలల సమానంగా ఉండే రాయిని పెడతాడు, అవునా కదా? బేస్ మట్టం 4 మూలలు అటొకటి పెట్టి లైన్ డోర్ కట్టి, తర్వాత లంబం అదేంది ఏమంటుందని ఎల్లాగారం ఉండేది, అది పెట్టి కరెక్ట్గా సెట్ చేస్తాడు ఇంటికి, అవునా కదా? ఒక్కొక్క రాయి బాగుంది, మేస్త్రి నచ్చదు. ఆ రాయిని ఏం చేస్తాడు తెలుసా? పడేసి మంచి రాయి ఏంటి అంటాడు, అవునా? మంచి రాయి పెడతాడు, మూలకు తలరాయిని పెడతాడు, మంచి రాయిని. ఇక్కడ ఏం జరిగింది? ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మరలది మూలకి ఏమైపోయింది? అదే తలరాయి. రాళ్ళని ఎత్తుకుతాడు, అవన్నీ ఏం బాగు. వాడు ఏదైతే వద్దనుకుంటాడో రాయి ఇదే బాగుందని చెప్పేసి అదే పెడతాడు. ఇల్లు అంటే మనం, ఇల్లు అంటే మనం. నిషేధించిన రాయి అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే మూలరాయి, ప్రపంచానికి మూలరాయి, రక్షణ రాయి. అది ఇల్లు కట్టువారు నిషేధించు ఆ రాయి తలకు మూలరాయి అయిను. అది ఎవరి వలన కలిగిందో తెలుసా? మన తండ్రి అయినటువంటి దేవుని వలన కలిగింది. ఆ దేవుడి లోకానికి రక్షకుడిగా ఆ రాయిని పంపించాడు. అది మన కన్నులకు ఎలా ఉంది? ఆశ్చర్యం. యేసుక్రీస్తు గురించి ఎంత ఉంటుందండి, ఆశ్చర్యకరుడు ఆయన. మనం 9:6 చదువుతున్న దేశ గ్రంథంలో ఆశ్చర్యకరుడు. అది ఆశ్చర్యకరుడు, ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించేశాడు. ఈయన మన రక్షకుడు, మనకు ప్రాణము పెట్టినవాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏ దినం? యేసు మరణ దినం. ఎప్పుడు జరిగింది అది? మొన్నటి దినాన జరిగింది, గుడ్ ఫ్రైడే రోజు జరిగింది. అది ఎవరు ఏర్పాటు చేశాడు? దేవుడే ఏర్పాటు చేశాడంట. దేవుడే తన కొడుకుని భూమి మీదకి పంపించి, దేవుడే తన కొడుకుని చంపేసి, దేవుడే ఆ నిషేధించే రాయిగా చేసి, ఆ రాయి ప్రపంచానికి మూలరాయిగా దిక్కుగా పెట్టాడంటే అది ఎవరు ఏర్పాటు చేసినటువంటి దినం? యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. ఈ దినమును మీరేం చేయాలో తెలుసా? నా ప్రజలారా, ఉచ్చయించండి, మీరు సంతోషించండి మీరు అని ఆయన చెబుతుంటే ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు చెప్పండి. గుడ్ ఫ్రైడే ఎవరు ఏర్పాటు చేశారు? 364 రోజులు నీకు అనేక శ్రమలు భరించాలి. ఒకే ఒక రోజు నీకు ఆనందం దేవుడిని మన జీవితంలో ఇచ్చింది. దీని గురించి ఆయన మాట్లాడుతూ చూడండి. ఎవరు? యేసుక్రీస్తే. ఉపమాన రీతిగా ఎక్కడ? మార్క్స్. ముగిస్తాను ఇప్పుడు నేను, ముగించి తర్వాత సెకండ్ వర్షిప్లో మనం మరికొన్ని మాటలు మనం విన్నాం. ఈ ఒక వచనాన్ని చూసుకొని ముగిస్తాను నేను. ఉపమానం అన్నమాట. ఉపమానం చెప్పుకుంటండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు సుస్పష్టంగా చదువుతూ వెళ్ళిపోవాలి మీరు. నేను ఆగన్నప్పుడు ఆగి 1వ వచనం నుంచి 12 వచనాల వరకు చదవాలి. నేను ఆగన్నప్పుడు ఆగాలి, ఒక్క చదవండి. మీరు అందరేనండి అమ్మా. ఇప్పుడు ఇందాక కీర్తన గ్రంథం 118లో జరిగినటువంటి మాటలు ఇక్కడ వస్తాయి. ఇద్దరు ఆయన అన్నారు, ఒకరు ఆయన అనేది సరిపోద్ది. ఆయన యేసుక్రీస్తు ఉపమాన రీతిగా వారికి బోధింప ఆరంభించాడు. బాగా వినాలి. ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఏమని? ఆ ఉపమానంలో ఏం కనబడుతుంది? ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించాడు, దాని చుట్టూ కంచె వేశాడు, ద్రాక్షలకు ఒక తొట్టి తొలిపించాడు, ద్రాక్షను రసం చేయడానికి ఒక గోపురాన్ని కట్టించాడు, ద్రాక్షను తొలిపించడానికే. దాన్ని ఏం చేశాడంటే కౌలుదారులకు కౌలుకి ఇచ్చాడు. మీకు కాపులకు గుత్తాదాడు అని అర్థం కాదుగా, కౌలుకి ఇచ్చాడు. కౌలుకి ఇచ్చేసి ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాం? మరలా కోతకాలము లేకపోతే మిరపకాలము పత్తి కాలం వచ్చింది కదా, మరి డబ్బులు తీసుకోవాలి కదా, వచ్చేసాడు. ఆ కాపుల నుండి ద్రాక్ష తోటని పండ్లలో తన భాగాన్ని తీసుకొని రావాలి కదా, వచ్చాడు.
కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా ఫస్ట్ ఎవరిని పంపాడంటే దాసుని పంపాడు. అమ్మ బాగా వినాలి మీకు, ఇది ఉపమానం. తోట అర్థమైపోయింది, అది కౌలుకి ఇచ్చేసాడు. ఆ కౌలుకి ఇచ్చేసిన తర్వాత పంట వచ్చేసింది. మరి ఆయన కౌలుకి ఇచ్చినప్పుడు రావాలి కదండి. మాకాడ ఎకరానికి ఒక 10 బస్తాలు ఇస్తారు కౌలు, 10-12 బస్తాలు ఇస్తారు. యాసంగి ఏం చేయాలి, కోతకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, 10 బస్తాలు తీసుకుని పోవడానికి రావాలి. తను రాకుండా, యజమానుడు రాకుండా ఏం చేశాడు, దాసుని పంపించాడు. అరే నువ్వు వెళ్ళిపోరా, మనకు వాడు 10 బస్తాలు ధాన్యం మనకి ఇచ్చేస్తాడు, ఎత్తుకొని రాపని చెప్పేసి పంపిస్తాడు. ఇట్నే ఇక్కడ దాసుని పంపించాడు. వారు ఏం చేశారు, వాడిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతితో పంపించారు. కొట్టారంటే చూడండి, ఇది ఎక్కడ న్యాయం. కౌలు అడకరాపోరని పంపిస్తే వాడు అడగడానికి వచ్చిన ఏం చేశారు, కొట్టి పంపించారు. ఓకే, అయిపోయిందా దాసు. నెక్స్ట్ మరలా అతను మరి ఒకరిని పంపించేశాడు. మరి ఒకరిని పంపిస్తే ఏం జరిగింది, వారు తలకు గాయం చేశారంట, అవమానపరిచారంట. అతడు మళ్ళా 3వ వాడిని పంపాడంట, 3వ వాడిని చంపేశారంట. ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా భూమి మీద ఉంటారా, ఖచ్చితంగా ఉంటారు. ఇంకా చాలామందిని పంపించారు. వారు కొందరు కొట్టేశారు, కొందరు చంపేశారు. ఇంకా అతనికి ఇప్పుడు ఒక నిమిషం అవుతాం. దాసుడు ఒకడు వచ్చాడు, రెండోవాడు వచ్చాడు, మూడో వచ్చాడు, కొంతమంది వచ్చారు, చంపారు, కొట్టారు, పంపించారు, తలకాయం చేశారు, అవమానించాడు, దెబ్బలు కొట్టారు, పంపించారు. కౌలు ఇవ్వలేదు. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడి వరకు కౌలు అయిపోతుంది. ఎక్కడి వరకు ఎవరెవరంటే ప్రవక్తులు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, భక్తులు వచ్చారా? వీళ్ళందరూ ఏం చేసి పంపించేశారు. ఎంతమంది దేవుని పిల్లల కోసం ప్రాణాలు పెట్టారండి. ఎంతమంది న్యాయాధిపతులు చనిపోయారు, ఎంతమంది రాజులు చనిపోయారు, ఎంతమంది ప్రవక్తలు చనిపోయారు. వీళ్ళంతా దేవుని గురించి ప్రకటించడానికి భూమి మీదకి వచ్చారు. వీళ్ళంతా స్వార్థ ప్రకటించిన తండ్రి పంపించేశాడు. అందరిని చంపి పంపించేశాడు. చివరికి కొడుకును పంపించాడు. అదే చెప్తాడు చూడండి. ఇంకను అతనికి కొడుకు ఉన్నాడంటండి, ప్రియకుమారుడు అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపిస్తే ఆ కౌలు డబ్బులైనా ఇస్తారేమో అని అనుకునే తండ్రి ఆశపడి, నాకు సొంత కొడుకు కదా, దానికి యజమానుడు కదా, హక్కుదారుడు కదా, నా కొడుకు ఇస్తారని చెప్పేసి కొడుకును పంపిస్తే ఆ కొడుకును ఏం చేశారంటమ్మా, వారు తన కుమారుణ్ణి సన్మానిస్తారేమో, ఇచ్చి పంపిస్తారేమో, గౌరవిస్తారేమో అనుకుని పంపిస్తే చివరికి ఏమైందంటే, అయితే ఆ కాపులు ఇతడు వారసుడు కదా, అసలు ఇతన్నే చంపాలి. ఫస్ట్ ఇతను చంపేస్తే అప్పుడు ఈ స్వాస్థ్యం ఏదైతే ఉందో ఇక ఎవ్వడికి పోదది, మనకే ఉంటుంది, మనతోనే ఉంటుంది. అందుకనే కొడుకుని చంపేద్దాం అనుకున్నారండి యేసుక్రీస్తుని. ఏసే మాట్లాడుతున్నాడు ఇవన్నీ. మళ్ళా అతను పట్టుకొని బతుకున్నప్పుడు ఇదంతా చంపి ద్రాక్ష తోటని ఎలుపల ఏం చేసేద్దాము, పారవేశం. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి, కొడుకుని చంపేశారు, ఎంతోమందిని చంపేశారు, చివరి కొడుకుని చంపేశారు. తండ్రి ఏం చేయాలి, ఇప్పుడు వచ్చి ఆ కాపులను సంహరించి ఎవరికి, ఇతరులకు ఆ ద్రాక్ష తోటని ఇచ్చును కదా. మరియు ఇప్పుడు చూడండి చివరికి ఏమైంది చూడండి, మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన ఇల్లు అంటే ప్రజలు అని చెప్పాను, సంఘం లేదా ప్రజలు. నిరాకరించిన రాయి అంటే యేసుక్రీస్తు. మూలకు తలరాయి ఆయనని, ఇది ప్రభువు వలననే కలిగిందని, ఇది మన కనులకు ఆశ్చర్యమని అని లేఖనము కీర్తన 118లో అను లేఖనము 118లో మనం చదవలేదా అని అడుగగా, తమ్మును గూర్చి నా గురించి ఆ ఉపమానము చెప్పినని వారు అప్పుడు గ్రహించారంటండి. శిష్యులు అక్కడ ఉన్నటువంటి వారు గ్రహించి అప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకున్నట్టుకు సమయము చూస్తున్నారు. కానీ జన సమూహాలకు భయపడి విడిచిపెట్టిపోయారు యేసుక్రీస్తుని. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతుంది. ఆ రాయి, ఆ తలకు మూలరాయి
ఆ క్రీస్తే. నిషేధించిన ఆ రాయి క్రీస్తే. ఎప్పుడయ్యాడు? నిషేధించిన ఆ రాయి మూలక తలరాయిగా ఎప్పుడు మారింది? ఎప్పుడయ్యాడు? ఎప్పుడయ్యాడమ్మా? ఎప్పుడయ్యాడు? పుట్టినప్పుడా? బ్రతికినప్పుడా? చచ్చిపోయినప్పుడు. చావాలి. ఎంత బాగా చచ్చిపోయాడంటే ఆయన, ఎంత కరెక్ట్, అసలు కరెక్ట్గా చచ్చిపోయాడు తెలుసా ఆయన. ఏ ఒక్కటన్నా లోపం ఉంది ఆయనలో. ఆయనకు దేవుడు రాయించిన స్క్రిప్ట్ మాత్రం నెంబర్ 1గా ఉందండి. ఆయన 7 మాటలు కూడా ఒక్క మాట తూచా తప్పకోకుండా, అంటే ఒక్క పనిని కూడా, ఆయన రాయించిన ఏ పనిని కూడా చివరికి ఏమన్నాడు తెలుసా? దాహం. ఆయనకి ఎక్కడ దాహం అవుతుంది అసలు? దేవుని మాటలు, ఆయన బ్రతుకులో రాయించిన మాటలు నెరవేర్చాలి కనుక సంపూర్ణంగా నెరవేర్చిన తండ్రి, నాకు ఇదివరకు ఉన్నటువంటి మహిమను నాకు ఇవ్వవా అని అడుగుతున్నాడండి యేసుక్రీస్తు దేవుణ్ణి. అంత బాగా ఆయన స్క్రిప్ట్లో రాయబడిన ప్రతిదీ కూడా నెరవేర్చాడు. ఈరోజు మనం అయిపోయింది, వయసు అంతా అయిపోతుంది. మన కొరకు రాయించిన మాటలు, మన కొరకు ఏమేమైతే రాశాడో, ఏమైతే చేయమని పంపించాడో ఒక్కటి కూడా చేయట్లేదండి. మనం దేవుడు చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు చేసి చనిపోయాడు. ఆయన చనిపోయిన ఆ దినము మానవాళికి తలరాయిగా మారిపోయింది. రక్షణ తలరాయి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. దేవుడు ఏమనుకున్నారా అంటే, ఆయన లేకుండా ఏది జరుగుతుంది? ఏ శాసనం జరుగుతుంది చెప్పండి? ఆయన శాసనాలన్నీ కూడా సమాజంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆ రాయి తలకు మూలరాయిగా మారిపోయింది. మూలరాయి లేకపోతే ఇల్లు ఎవడు కట్టడు. ఏంటంటే ఇప్పుడు ఎవరు రాయి పెట్టట్లేదు, మొత్తం పిల్లర్లు వేస్తున్నారు. నేనేంటి ఆ పిల్లర్ అంటే ఏంటి? మరి అది మూలక తలరాయి. అది మధ్యలో పిల్లర్ వేసి కట్టు, సైడ్ గోడ ఉంటుందేమో, కట్టిన 3 నిమిషాలకి కింద పడిపోద్ది. అది మూలక తలరాయి యేసుక్రీస్తు. ఆ రాయి లేకపోతే ఇల్లు కట్టం. ఆ ఇల్లు ఎవరంటే మనమే. ఆ ఇల్లు మనమే. మనిషి మానవ జీవితాన్ని కట్టుకోవటానికి మూలరాయి అవసరం. ఆయనే యేసుక్రీస్తు. అర్థమవుతుందా? ఆయన మరణం మానవాళికి రక్షణ. తర్వాత మాట్లాడుకునే మాట. ఓకే, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమలని తండ్రి, దయగలిగిన ప్రభువా, నేటికి హిస్టరీకి తెలియని మృత్యు వెనక మిస్టరీ అని నీ కుమారుని గురించి కొన్ని మాటలు మేము విన్నాము. మా గురించి కూడా మేము వింటాము. నీ కుమారుని గురించి ఇంకా అనేక సంగతులు మేము నేర్చుకుంటాం. నీ బిడ్డలు వచ్చారు, ఆశీర్వదించండి. మరలా మధ్యాహ్న కాలం జరిగినటువంటి ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి సాయం చేసి నడిపించమని, అనేకుల్ని నీ చెంతకు నడిపించమని యేసుక్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.